ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నంద్యాల జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 10వ తరగతి విద్యార్థికి బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రం కేటాయించినట్లు ఓ నెటిజన్ తెలిపారు. అయితే రాజేశ్వరి దివ్యాంగురాలు. సాధారణంగా ఇలాంటి విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజేశ్వరికి మొదటి అంతస్తులో పరీక్షా గది ఏర్పాటు చేశారు. దీంతో రాజేశ్వరి తల్లి ఎంతో కష్టపడి ఆమెను మెట్ల మీద మోసుకెళ్లి పరీక్షా హాల్ కి తీసుకువెళ్లిందని, ఆ తల్లి పరిస్థితి చూసి అధికారులు అప్పటికప్పుడు పరీక్ష రాయడానికి కింద ఫ్లోర్ లో ఏర్పాటు చేయవచ్చని, కానీ ఏ అధికారి స్పందించలేదని ఓ నెటిజన్ విమర్శిస్తూ ఈ ఘటనను నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ క్షమాపణలు కోరారు. ఇదే కనుక నిజమైతే ఈ రకమైన అసౌకర్యానికి గురైన దివ్యాంగ విద్యార్థులందరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి తెలిపారు.